దిగంబరిగా ఉంటుంది, దిగంబరిగా ఉన్నాను. కనుక చూడండి, అదృశ్యమైన దేవుడు ఆదాము అవ్వలైన వారికి కనబడ్డారు. ఆదాము అవ్వలైన వారు చూచారు ఆయన్ని. ఆదాము అవ్వలైన వారు ఆయనతో సంభాషించారు. ఆదాము అవ్వలైన వారు ఆయనతో ముచ్చటించారు. ఆదాము అవ్వలైన వారు ఆయనతో ఉండి మాట్లాడి సంభాషణ చేసి ఆయనతో కలిసి గడిపారు, సంతోషించారు, ఆనందించారు. ఆయనతో ఉండటానికి దేవుడు వారికి గొప్ప భాగ్యం ఇచ్చాడు, గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఎందుకంటే ఆదాము అవ్వలైన వారికి ఎలాంటి భాగ్యం అయితే దేవుడు ఇచ్చాడో అలాంటి భాగ్యమునే మనకు కూడా ఇవ్వాలని అనుకోండి. కానీ ఆదాము అవ్వలైన వారు ఇన్ని సంవత్సరాలు ఆయనతో ఉన్నారు, ఇన్ని యుగాలు ఆయనతో ఉన్నారు, ఇన్ని వేల సంవత్సరాలు ఆయనతో ఉన్నారని పర్టికులర్గా రాయబడేది లేదు. కానీ కాబట్టి ఏమని రాయబడి ఉందంటే, ఈ పండు మీరు తినమున నిశ్చయముగా చనిపోతారని. కనుక వాడు ఎంతకాలం దాన్ని నిలబెట్టుకున్నారు, ప్రభు యొక్క భయము ఎంతవరకు ఉన్నది అనేది చూడండి ఎవరు చెప్పారు. కానీ దేవుడు అవ్వ ఆదాములైన వారికి స్వేచ్ఛని ఇచ్చాడు. ఈ తోట ఉంది, ఈ తోటలో ఉన్న ప్రతి చెట్ల ఫలాలు మీరు తినవచ్చు నిరభ్యంతరంగా, నిశ్చంతగా మీరు ప్రతి ఫలాలు మీరు తినవచ్చు. కానీ ఈ మంచి చెడ్డలు ఇచ్చే ఫలాలు ముట్టుకు మీరు ముట్టుకోకూడదు. కనుక మనం కూడా ఏం చేస్తున్నామంటే సమాజంలో కొన్నింటిని ఇది ముట్టుకుంటే, దీన్ని తింటే, దీన్ని సేవించడం వలన మీకు ఆరోగ్యానికి హానికరము, మీ ప్రాణానికి హానికరము అని కొన్ని చెబుతూ ఉన్నా. కనుక ఇవన్నీ కూడా మనము వింటున్నాము, చూస్తున్నాము, తింటున్నాము, తాగుతున్నారు. కానీ దాని వలన కొన్ని నష్టాలు అనేవి వాళ్ళకి వస్తున్నాయి. కానీ ఏమాత్రము కూడా వాళ్ళు కానని వారుగా, చూడని వారుగా, గ్రహించని వారుగా వాళ్ళు ఉంటారు. కనుక ప్రభు అంటున్న మాట ఏంటంటే, చూడండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి దృశ్యమైనవి గాని, ఏమన్నాడు ఆయన? ఆకాశమందున్నవి గాని, భూమి మీద ఉన్నవి గాని, అవి దృశ్యమైనవి గాని, అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే, సమస్తములకు ఆధారభూతుడు ఆయనే.